మనకి ఎన్ని సమస్యలున్నా, ఎంత సంక్షోభాలున్నా గుడికి వెళ్ళగానే ఒక మానసిక ప్రశాంతత, ఒక స్వాంతన చేకూరుతుంది. ఏంటంటే అక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది. సరే నాస్తికులకు నచ్చకపోవచ్చు, హేతువాదులు అంగీకరించకపోవచ్చు, శాస్త్రవేత్తలు ఒప్పుకోకపోవచ్చు. కానీ అదే లేకపోతే శాస్త్రవేత్తలు కూడా గుడికి ఎందుకు వెళ్తుంటారు? లేకపోతే వాళ్ళ కుటుంబాలు పూజలు ఎందుకు చేస్తుంటాయి? సైన్స్ ఈజ్ సైన్స్. సైన్స్ని ఎవ్వరూ తప్పుపట్టట్లేదు. రెండిట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నీ దేవుళ్ళతోనో మంత్రాలతోనో ప్రకృతి వైపరీత్యాన్ని ఆపుతావా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఎస్, దేవుడు మంత్రాలతో ఆపరు. అలాగే వచ్చిన వరదల్ని సైన్స్తో ఆపామా? వస్తుందని తెలుసుకున్నాం, అంతవరకే. ఆపలేం కదా మనం. వరదలను ఆపుతామా? వర్షాన్ని ఆపుతామా? లేదా వర్షాన్ని సైన్స్తో సృష్టిస్తామా? కాబట్టి దేనికది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ ఇదేంటంటే బాధ్యతాయుత తత్వంతో ఆలోచిస్తే, సైన్సుని ఆధ్యాత్మికతని జోడిస్తే, ఈ ఆధ్యాత్మికతను ప్రబోధించిన మన పాతవాళ్ళు సైన్స్తో మమేకమై ఉన్నారు. సైన్సుని ఆధ్యాత్మికంగా మనకు బోధించారు, అలవాటు చేశారు. ఇది ఎన్నోసార్లు చర్చకొచ్చింది. ఎందుకంటే మన ఉపవాసాలు, పూజలు, ఈ పండగలు, ప్రతి దాని వెనకాల సైన్స్తో రీజన్ చెక్ చేస్తే ఆనాటి కాలమాన పరిస్థితులు కనబడుతున్నాయి అందులో. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఈ హిందుత్వ ద్వేషం, నాస్తికత, ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ థింకింగ్తో అలాగా దాంట్లో పాజిటివ్ రాకూడదని ఆ రెండో వైపు చెక్ చేయకుండా ఆగిపోయాం. బట్ ప్రపంచ దేశాల్లో ఉన్న కట్టడాలతో పోల్చుకుంటే మన ఆర్కియాలజీ ఎంత గొప్పది. ఎన్ని శతాబ్దాల క్రితం కట్టగలిగారు. ఓ మంగళగిరి గాలి గోపురం చూడండి. అలాంటి కన్స్ట్రక్షన్ వాళ్ళ ప్రభుత్వాలు చేయగలవా? అంత సిస్టమేటిక్గా చేయగలవా? అలాగే మన అరసవెల్లి సూర్య దేవాలయం కరెక్ట్గా ఆ టైంకే ఎలా సాధ్యమవుతుంది? అది సైన్స్. ఇప్పుడు అయోధ్య చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ కాలంలో సైన్స్ని ఆధ్యాత్మికతని జోడించారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ పాయింట్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. రెండవది, ఇప్పుడు తాజాగా శివాలయాలకు సంబంధించి కాస్మిక్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూతో కట్టారా అన్నటువంటిది ఇప్పుడు సనాతన ధర్మవాదులు చర్చకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అత్యంత ఏదైతే పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా భక్తుల పూజలు అందుకునే ఆలయాలన్నీ కూడా 79 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్లో ఉన్నాయి. శివశక్తి ఆకాశ్ రేఖ అనే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వస్తూ ఆ దిశలో ఉన్నాయి అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు.